స్టూడియోస్. ఈ రోజు మనతో ఇన్స్టాగ్రామ్ లో వల్గర్ గా మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాలని చెప్పి ఎంతో ప్రయత్నిస్తున్నటువంటి ఉషారాణి గారు మనతో ఉన్నారు. ఉషారాణి గారిని అడిగి ఉషారాణి గారు ఇన్స్టాగ్రామ్ రావడానికి కారణం ఏంటి, ఉషారాణి ఇలా బూతులు మాట్లాడి ఈ స్క్రాప్ బ్యాచ్ అనుకుంటున్న ఒక బ్యాచ్ తో తిరగడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఉషారాణి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి ఉషా గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏం చేస్తున్నారు? ఇన్స్టా రీల్స్. ఓన్లీ ఇన్స్టా రీల్స్? ఇన్స్టా యూట్యూబ్ లో అసలు మీరు ఎందుకు వచ్చారు? నాకు ఇంట్రెస్ట్ ఉంది, వచ్చాను. అంటే ఇంట్రెస్ట్ అంటే ఏ రకంగా? యాక్టింగ్ నిరూపించుకుందామన్నా రావాలి, లేదంటే పబ్లిసిటీ కోసమైనా రావాలి, లేదా డబ్బు కోసమైనా రావాలి. దీంట్లో మీరు దేనికోసం వచ్చారు? నేనైతే యాక్టింగ్ నిరూపించుకుందామని. యాక్టింగ్ కోసం వచ్చారు. నేను మనీ కోసం ఎప్పుడు. మీరు యాక్టింగ్ కోసమే వచ్చిన వాళ్ళు యాక్టింగ్ తప్ప అన్ని చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. అన్ని ఏం చేయట్లేదు, యాక్టింగ్ చేస్తాను కదా. ఎక్కడ చేశారు యాక్టింగ్? దేంట్లో చేయలేదు. దేంట్లో చేశారు ఒక్కటి చెప్పండి. మీరు దేంట్లో చేయలేదు. మీరు ఇప్పుడు మరి ఏం చేయకుండా ఇంటర్వ్యూ కూర్చోబెట్టారు. ఏం చెయ్యలేదు అని కూర్చోబెట్టారు. ఏం చేయకపోతే ఇంటర్వ్యూ ఎవరు తీసుకోరే. మరి ఏం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఛానల్లో. ఏం చేయట్లేదు కాబట్టి అడ్డమైన చెత్త దాంట్లో పెడుతున్నారు కాబట్టి. నువ్వు చూసా అడ్డమైన చెత్త? చూసాను. ఒకసారి ఒక చూపించు. ఒకసారి అతని ఐడి ఇవ్వండి. నా ఇన్స్టా ఐడిలో అడ్డమైన చెత్త ఉంటే ఒకసారి నువ్వే చెప్పు. ఒకటి ఓపెన్ చేసి ఏం లేదంటారు. ఏం లేదు, మొత్తం మీ యాక్టింగ్ స్కిల్, మీ ఓన్ డైలాగ్స్ ఉన్నాయి. నా ఓన్ డైలాగ్స్, నేను సాంగ్ వీడియోస్ ఉన్నాయి. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మీకు? 10K దగ్గరలో ఉంది. 10K దగ్గరలో అంటే ఒక 8,000 వేసుకోండి. 8,000 ఏంటి? 10K దగ్గరలో ఉంది అంటే 8,000 ఎలా వేసుకుంటాను? రీసెంట్ గా ఒక 2 డేస్ బ్యాక్ ఇవ్వండి మీ ఐడి, మీరే ఇంకా చూడండి. ఎందుకు ఇవ్వడం? ఇవ్వండి చూద్దాం. ఫోన్ ఇవ్వడానికి ఏముంది? ఓకే తీసుకోండి. అందులో ఏమైనా సీక్రెట్స్ ఉంటే భయపడాలి. సో మీరు యాక్టింగ్ చేశారంటారు. నేను రీల్స్ చేస్తున్నా, చూడట్లే. దాన్ని ఏమంటారు? రీల్స్ లోనే యాక్టింగ్ చేస్తున్నారు అంటారు. దీంట్లో మీ యాక్టింగ్ ఎక్కడ ఉంది అంటారు? అది అక్క. దీంట్లో మీ యాక్టింగ్ ఎక్కడ? అది ఫోటో. ఓకే, దీంట్లో మీ యాక్టింగ్ ఉందా? అది సాంగ్. మరి ఏది మీ యాక్టింగ్? సాంగ్. ఇప్పుడు నేను ఇప్పుడు నాది ఎక్కువ ఓన్ వాయిస్ కంటెంట్ ఎక్కువ వెళ్తాయి. నాది ఓన్ వాయిస్ కంటెంట్ ఎక్కువ వెళ్తాయి. ఎక్కడున్నాయి మీ ఓన్ వాయిస్? అదేంటి నా ఓన్ వాయిస్ వీడియోస్ చూపిస్తాను. ప్రతిదీ డబ్ స్మాష్ ఆర్. నేను రీల్స్ చేస్తా. నా రీల్స్ నేను ఒకరిని తిట్టే రీల్స్, బ్యాడ్ కామెంట్స్ రీల్స్ నేను చెయ్యలేదు. ఎవరిని ఇన్స్టాగ్రామ్ లో నేను ఎవరిని తిట్టలేదు. డిలీట్ చేసిన రోజులు నువ్వు చూసావా? నేను చూసాను. నేను మీ ఫాలోవర్, నేను చూసాను. చూపించు. ఇప్పుడు డిలీట్ చేశారు మీరు. ఇప్పుడు నీకే ఇచ్చా మొబైల్. నేను ఉంది ఇంటర్వ్యూ అని తెలుసుకొని మీరు డిలీట్ చేశారు. కాదా? అవునా కాదా? నిజం చెప్పండి. డిలీట్ చేశారా? లేదు. డిలీట్ చేశారు. అది నా పర్సనల్ లైఫ్. నీకెందుకు? పర్సనల్ లైఫ్ అన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు పెట్టారు? నీకెందుకు? ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు పెట్టారు? నేను చూసా, నా కళ్ళలో అది పడ్డది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. నేను అసలు నాకు కోపడడం రాదు. దయచేసి నాకు వచ్చు. అర్థమైందా? నాకు వచ్చి కోపం. ఈ ఇంటర్వ్యూ కూడా మీరు ఒక పర్సన్ ని టార్గెట్ చేసి సంథింగ్ ఎల్ అనే వర్డ్ తో ఒక పర్సన్ ని తిట్టారు. అది వాస్తవమా కాదా? నువ్వు చూసావా? చూసాను. నాతో పాటు చాలా మంది మీ వ్యూవర్స్ కూడా చూసారు. నా వ్యూవర్స్ ఎవరు నన్ను అడగండి ఒకసారి. చెప్పండి ఫ్రెండ్స్, మీరు నేను ఎవరినైనా తిట్టానా? తన వీడియో గనక మీరు చూసుంటే, తను ఇప్పుడు ఈ వీడియో డిలీట్ చేసింది, దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని ఉంటే తిరిగి రీఇన్స్టాలో మళ్ళీ రీఇన్స్టాలో పోస్ట్ చేయండి. ఆ కామెంట్ కూడా ఆ వీడియో ఏందో తనకు అర్థమయ్యేలా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, డిలీట్ చేయడం, వల్గర్ మాట్లాడడం, తర్వాత తప్పని తెలుసుకొని డిలీట్ చేయడం. అవునా కాదా? మీరు ఆ వీడియో చూసావా? చూసారు. మీరు చూసావా? నువ్వు చూడకుండా ఇంటర్వ్యూలో మాట్లాడితే ఊరుకోను. చూసాను. ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేసే ముందు తన గురించి అన్ని తెలుసుకొని మేము కూర్చుంటాం. మేము రీల్స్ బ్యాచ్ కాదు. మేము కూడా రీల్స్ బ్యాచ్ కాదు. ఓకే, చేయట్లేదా మీరు రీల్స్? అది నా పర్సనల్. నా పర్సనల్ ఎలా? పర్సనల్ ఇన్స్టాల్ ఎందుకు పెడుతున్నారు? పెట్టకుండా ఉండాల్సింది. అవును, మీరు చేసింది కరెక్ట్ అంటారు. కరెక్ట్ చెప్తున్నారు. మీరు శుద్ధ పూసలు, మీరు బేవర్స్ లో. మీరు బేవర్స్ అని మీరు నిజం మీరే ఒప్పుకున్నప్పుడు నేను ఏం చేయలేదు కదా. మీరు శుద్ధ పూసలు. ఇప్పుడు ఈ శుద్ధ పూస అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి డిలీట్ చేసింది లేదు మీకే తెలుసు. ఇప్పుడే ఎన్ని మాటలు మారుస్తున్నారు. నేనేం మాటలు మార్చట్లేదు. ఫాలోవర్స్ చూడండి, మీరే చూడండి. ఇలా ఇంటర్వ్యూలను పిలిచి ఇలాగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏది పడితే కాదు, ఉన్నదే మాట్లాడుతున్నారు. లేదు ఏంటి ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలా వెళ్ళిపోవాలి? ఏం మాట్లాడుతున్నావు? ఇవాళ వెళ్ళిపోవాలని మీ ఇష్టం కదా. ఒకసారి మీరు స్టూడియోకి వచ్చాక వెళ్ళిపోవాలా ఉండాలని మా ఇష్టం. అలా ఎలా కుదరదు? చూడండి, బ్లాక్ మెయిలింగ్ అంటే మీరు ఛానల్ కూడా ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారని మీరు అనుకోండి. అది
అంత చీప్ గా ఓకే ఫైన్, కనిపిస్తున్నానా? ఓకే ఫైన్, ఇదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు యాక్టింగ్ అన్నారు కదా, అవును, మీ యాక్టింగ్ నిరూపించుకోవడానికి మీరు ఎన్ని రకాల కష్టపడ్డారు? చాలా పడ్డాను. ఒక లెక్కలో చెప్పుకోవాలంటే చాలా రకాలుగా అంటే ఎన్ని రకాలు? ఒక యూట్యూబ్ కి రావడానికైనా దేనికైనా అదైతే నేను జెన్యున్ గానే చెప్తున్నా, చాలా ఇబ్బంది పడే వచ్చాను. ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, యూట్యూబ్ ని ఇన్స్టాగ్రామ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు నాకు ఫేమస్ కావడానికి? ఫస్ట్ నేను దాంట్లో ఫేమస్ అవుతానే కదా, నాకు మూవీస్ ఆఫర్స్ అన్ని వస్తాయి కదా. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నా, ఇంకా ఇంకా ట్రెండింగ్ లోకి వెళ్ళాలనేది నాది ఒక గోల్. ట్రెండింగ్ కి వెళ్ళడానికి మీరు ఆ లెవెల్లో కష్టపడుతున్నారా? అవును, కష్టపడుతున్నారంటారు. చూస్తున్నారు కదా. ఇప్పుడు నేనైతే ఎవరిని ఓకే, మోసం ఇప్పుడు చేయకుండా జెన్యున్ మూవీ గా ఉంటాను. ప్రమోషన్స్ కోసం గానీ లేదంటే మూవీలో ఆడిషన్స్ కోసం మీరు ఎప్పుడైనా? నేను ఒక ఆడిషన్ కి వెళ్ళాం, మొన్న ఒక మూవీ ఆడిషన్ కి వెళ్తే అక్కడ ఏమన్నారంటే ఆడిషన్స్ కి నువ్వు వద్దమ్మా, ఆడిషన్స్ అసలు నేను తీసుకోవడం లేదు, ఎందుకంటే నీ రీల్స్ ఏంటి అన్ని సూపర్ ఉంటాయి, బట్ ఒక మూవీ తీస్తున్నా, ఆ మూవీ ఓకే అయితే కన్ఫర్మ్ గా కాల్ చేస్తా అన్నారు. నిన్ను ఆడిషన్ తీసుకుంటే వాల్యూ తగ్గిపోయిద్దమ్మా, నీకున్న వాల్యూ ఆడిషన్ కున్న వాల్యూ తగ్గిపోద్దా, మీకున్న నాకున్న వాల్యూ తగ్గిపోద్ది అన్నారు. ఎందుకంటే నీ వీడియోస్ అన్ని మేము చూస్తామమ్మా. చిరంజీవి వాళ్ళ కొడుకే ఆడిషన్స్ తప్పలేదు, అట్లాంటిది మీకు ఆడిషన్స్ వద్దన్న అంత పెద్ద డైరెక్టర్ ఎవరు? ఇప్పుడు ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు ఉంటారు కదా, ఇప్పుడు తీసుకున్న వాళ్ళ దగ్గర తీసుకుంటారు, ఎందుకంటే నేను ఏదైనా డేర్ గానే మాట్లాడతాను, అది అందరికి నా ఫాలోవర్స్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ వర్షంలో అన్నారు తప్ప వేరే ఏం కాదు. ఒక మూవీ అయితే వన్ మూవీ ఓకే, బట్ అయింది అది సైన్ చేశారా మూవీలో? ఇంకా లేదు డేట్స్, అంటే మూవీ అది వేరే వాళ్ళది, అన్ని ఇప్పుడు నేను రివీల్ చేయలేను కదా, కాదు వేరే వాళ్ళది, అందుకే బయట వాళ్ళది రివీల్ ఎలా చేస్తా నేను తర్వాత అంటే అతనికి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా డైరెక్టర్స్? నేను రివీల్ చేస్తాను. మీరు ఆడిషన్స్ పోయినప్పుడు ఇప్పుడు మాక్సిమం ఇండస్ట్రీలో క్యాచింగ్ కౌచ్ అని ఒకటి నడుస్తుంది, మీకు ఏమైనా జరిగింది అలాంటి సిచ్యువేషన్స్? అలాంటి సిచ్యువేషన్స్ ఏం జరగలే? 100%. ఓకే ఫైన్, మంచిదే, మీరు డెవలప్ అయితే మంచిదే. కాకపోతే ఆ ఇన్స్టాగ్రామ్ లో అనేది బూతులు తగ్గించి వీడియోస్ పెట్టడం అనేది తగ్గిస్తే ఇంకా మంచిది. నేనండి వన్ వీడియో తీసుంటానేమో కానీ ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్, ఒప్పుకుంది 1 మినిట్ ఎప్పుడుతో అది జెన్యున్ గా ఒప్పుకుంటా కానీ నా ఇన్స్టా మొత్తం ఎతికినా బ్యాడ్ వీడియోస్ ఉండవు, నాకు బ్యాడ్ కామెంట్స్ రావు. నా ఇన్స్టా మొత్తం మీరు చూసిన ఏదైనా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటా అంతే. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటా అన్న వ్యక్తి తను మందు దాక్కుంటూ బీర్స్ దాక్కుంటూ కూడా పోస్ట్ చేసిన వీడియోస్ ఉన్నాయి. అది బీర్ తాక్కుంటూ మందు తాక్కుంటూ పోస్ట్ చేసిన వీడియో కాదు, అది ఒక వీడియో కోసం తీసిన వీడియో. అది జనాల్లాగా అందరిలాగా అయితే మోసం చేసి మోసాలు చేసి వీడియోలు అవి తీసి వాళ్ళ డబ్బుతో తాగి తినే చీప్ క్యారెక్టర్ నాకు కాదు. ఓకే, మీ డబ్బుతో మీరు తాగితే తప్పలేదు అంత చీప్ క్యారెక్టర్ కాదు. అలాగని చెప్పి నేను నేను అంత చీప్ అని నేను చెప్పట్లా, అది వీడియో కోసం పట్టుకున్నా. నేను తాగానా ఫుడ్ తినేదో వీడియో కోసం అంతే, అది వీడియో పట్టుకున్నారా కానీ తాగలేదు, వీడియో కోసం నేను తాగలేదు. డ్రింకింగ్ అలవాటు ఉందా? డ్రింకింగ్ అలవాటు ఉందా? ఉంది, బరాబర్ చెప్తా ఉంది. ఏ బ్రాండ్? ఓన్లీ కేఎఫ్ లైట్ ఒకటే. ఇప్పుడు అంటే అది నా పర్సనల్ అండి, ఇప్పుడు నాకు ఒక లైఫ్ ఉంది. ఇప్పుడు మీరు నా పర్సనల్ అడిగితే నేను ఏం చెప్పండి. ఓకే, మొత్తానికి అయితే డ్రింకింగ్ అలవాటు ఉంది మీకు. ఉంది అంటే ఉంది, లేదు నా పర్సనల్. మీరు సేమ్ ఎట్లా మాట్లాడుతున్నారంటే ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ అన్నట్టుంది మీది. ఉంది, ఆగండి, ఉంది అంటే మీరేం చేస్తారా? చేయరు కదా. లేదు అంటే మీరేం చేస్తారు? చేయరు కదా. అంటే మాట్లాడతా. ఉంది అంటే ఏం మాట్లాడతారు? ఇప్పుడు బాయ్స్ తాగుతుంటేనే తాగొద్దు అని చెప్తున్న రోజుల్లో మీరు తాగి వేరే మహిళలకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నేను ఇప్పుడు డ్రింక్ చేయొద్దు, మహామహిళ హీరోయిన్లు ఎవరైనా డ్రింక్ చేస్తారు, అది పర్సనల్, ఇది నా పర్సనల్. ఓకే, మంది కడుపు కొట్టయితే తాగట్లేదు కదా, నా కష్టం. ఎప్పుడన్నా ఫంక్షన్స్ కి వాటికి ఎప్పుడు తాగారు? లాస్ట్ కి అంటే ఒక 20 days అయితే. 20 days 20 hours? 20 days. 100%. అంటే అదే పనిగా కూర్చోం కదా. డ్రింకింగ్ అనేది ఓన్లీ బీజర్ ఎక్కువ తాగుతా, బియర్ కంటే నేను బీజర్ ఎక్కువ తాగుతాను. సో మీ బ్రాండ్ వచ్చేసి కింగ్ లైటా? బీజర్. తాగుతారా ఇంకెవరైనా? నేను ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటేనే, ఒక్కదాన్ని అయితే అదే పనంగా ఎప్పుడన్నా ఫ్రెండ్స్ పార్టీలో. ఓకే ఫైన్, ఇప్పుడు మీరు వీడియోస్ అనేది ఇన్స్టాగ్రామ్ కి రావాలి, యూట్యూబ్ కి రావాలి అని ఎవరి గైడ్ లైన్స్ ద్వారా మీరు దీంట్లోకి వచ్చారు? ఫ్రెండ్స్ అంటే ఎవరు? నాకు విలేజ్ లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒకసారి ఇన్స్టా రీల్స్ చూడు, ఇన్స్టా రీల్స్ ట్రై చేయి అని నన్ను అడిగారు. ఇప్పుడు మీరందరూ కలిసి ఒక పర్సన్ ని టార్గెట్ చేశారు,
ఇప్పుడు టార్గెట్ చేయలేదు, అది ఓకే. ఉన్నది ఉన్నట్టు ఉన్నది మాట్లాడు. ఉన్నట్టు ఇప్పుడు నీ మాట్లాడారు. మీద మాట్లాడితే నువ్వు నిన్ను నేను దానికి టార్గెట్ ప్రధాన చేసినట్టు కారణం, ఆ ఇష్యూ మొత్తం బయటికి రావడానికి ప్రధాన కారణం స్వాతి నాయుడు. అదే స్వాతి నాయుడు కూడా ఇప్పుడు మళ్ళీ మీరు టార్గెట్ చేశారు ఎందుకు? స్వాతి నాయుడు మేము ఏం లేదు, అది పాత గొడవలు అయిపోయింది, మళ్ళీ మేము అదే కలిసిపోయాం అసలు కదా. గొడవలు ఏంటి అప్పుడు ఎందుకు అది వచ్చింది ఏదో గొడవ? వేరే గొడవ వల్ల, సత్య వల్ల, వాళ్ళ వల్ల గొడవలు అయినాయి అంతే. ఇప్పుడు మేమందరం కలిసిపోయాం, మేమందరం ఇప్పటికీ మాట్లాడుకుంటాం. ఇప్పటి కాంటాక్ట్ లో ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు మేము కలిసిపోయాం. సో ఒకసారి మీరు స్వాతి నాయుడుకి ఇప్పుడు ఫోన్ చేస్తారా? చేస్తాను. చేయండి ఒకసారి. స్వాతి నాయుడుకి కాల్ చేసి ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడిన, ఏం చేస్తున్నావు ఒక అక్క? ప్రాంక్ కాల్ చేయాలి. ఫ్రాంక్ కాల్ చేసి ఏం మాట్లాడిన, నా నెంబర్ తెలుసు. మీరే ప్రాంక్ కాల్ చేసి మీకే ఒక సమస్య. ఓకే. స్వాతి నాయుడు నన్ను ఒక అతను లవ్ చేస్తాడంట, అతనితో మీరు మాట్లాడతారా అని హలో దగ్గర. హలో, ఎక్కడున్నారు బేబీ? తిన్నావా? తిన్నావా? ఎక్కడున్నావు? నువ్వెక్కడా? నేను బయట ఉన్నా. ఒక అతను నన్ను చాలా అంటే చాలా ఇదిగా మాట్లాడుతున్నాడే, లవ్ చేయి అది ఇది అని. అందుకే నాకు వేరే ఆప్షన్ లేక నీకు కాల్ చేశాను. ఏం చేయాలో అర్థం అవట్లేదు. దేనికలా? ఏమోనే. ఎక్కడున్నావు? బయట ఉన్నా. అవునా? వెళ్ళలేదా సత్యాన్న చెన్నై? లేదు, వెళ్ళలేదు కదా. అవునా, వెళ్ళలేదా? నాకేం అర్థం అవ్వట్లేదే, చాలా టెన్షన్ వచ్చేస్తుంది. అయ్యో అవునే, నాకు నువ్వే. మీరు వీడియో తీస్తున్నారులే, నాకు తెలుసులే. నిజంగా నీ వీడియో ఏం కాదే, చాలా టెన్షన్ గా ఉంది. సరే పర్లేదు, నేను లవ్ చేస్తే అయితే నువ్వు బాధపడకు. ఇంకో నీతో మాట్లాడతాడంట, తను ఎవరో చూడు. హలో హలో, స్వాతి నాయుడు గారు. మీ అందరూ ఊరెళ్ళారు కదా, నేను చూస్తున్నా స్టేటస్ అన్ని. వీడియో తీస్తున్నారా? లేదండి, వీడియో అంటే మీరు ఎట్లయినా అనుకోండి, నేను ఉన్నది ఉన్నట్టు జెన్యూన్ చెప్తున్నా. తను వేరే ఊరు వచ్చింది, నేను తను ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చాను. నన్ను చూసి పక్కకు వచ్చారు, వాళ్ళందరూ వేరే ఉన్నారు. సో నేను తనని దగ్గర ఒక 1 year నుంచి ఫాలో అవుతున్నాను. సో 1 year నుంచి ఫాలో అవుతున్నాను. లవ్ చేయమని చెప్పి ఇన్స్టాలో అన్నిట్లో మెసేజ్ కూడా చేస్తూనే ఉన్నాను. కొంచెం ఫ్రెండ్లీనే మాట్లాడుకుంటాం. తనకంటూ ఎవరు లేరు అది ఇది అంటే, అవసరమైతే మీ వాళ్ళతో ఎవరు ఉంటే నేను మాట్లాడతా అంటే మీకు ఫోన్ చేశారు. ఇప్పుడు మంచి అమ్మాయి అండి, చేసుకోండి, పెట్టుకోండి మరి మంచిగా. అంటే మీరు అన్నది అర్థం కాలేదు. తను మీరు చెప్తేనే లవ్ చేస్తా అంటుంది. నేను చెప్తా. ఏమని చెప్తారు? లవ్ చేయమని చెప్తా. అంటే నా గురించి మీకేం తెలియదు కదా. పర్లేదు, మీరు చెప్పారు కదా, మీ మాటలో జెన్యూనిటీ ఉంది కదా, నేను చెప్తానులేండి. నేను ఇప్పుడే కదా మాట్లాడింది, అప్పుడే జెన్యూనిటీ వచ్చింది మీకు. అయితే వద్దని చెప్తా, మంచోడు కాదు అసలు. వద్దని చెప్తే ఎట్లండి, మళ్ళీ నాకు దూరం అయిపోద్ది అమ్మాయి. మరి ఎస్ అని చెప్తా అంటే మీరే అంటారు, నో అని చెప్తా అంటే మీరే అంటారు. అది ఎలా అండి? ఎట్లా చేసి అమ్మాయి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, ఎట్లండి? మీ జిమ్ ఎట్లా నడుస్తుంది? బాగా నడుస్తుందా? జిమ్మా? నాకు జిమ్ ఎక్కడదండి. అవునా? ఓకే సరే, ఉషాకి అండి చెప్తాను. ఓకే అండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి మీరు? బయట ఉన్నా. చెప్పండి, దేనికి? ఏం లేదండి, బయట ఉంటే కలుద్దామని ఒకసారి మిమ్మల్ని మేము కూడా. అక్క హలో. హలో, జస్ట్ ఫ్రాంక్ కాల్. ఓకే. స్వాతి నాయుడు గారు చెప్పండి. మీ డిపి బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, మీకు ఒకటి చెప్పాలా అండి? మా టచ్ స్టూడియోలో మా యాంకర్ ఒక అతను ఉంటాడు, నాగరాజ్ అని. అతనికి మీరంటే బాగా క్రష్ అండి. ఓకే అండి, నేను ఒకసారి మాట్లాడండి. మా ఛానల్లో మీ ఇంటర్వ్యూ కూడా ఒక రోజు కావాలండి. మీ నెంబర్ తీసుకోవచ్చా? తీసుకోండి. ఓకే అండి, చెప్పండి తనకి. ఇది ప్రాంక్ కాల్ అండి, ఏం ఫీల్ కాకండి. అక్క బాయ్ అక్క, తర్వాత కాల్ చేస్తా. కొంచెం ఓకే. సో మొత్తానికి అయితే మీకు స్వాతి నాయుడుకి ఎటువంటి గొడవలు లేవంటారు. ఓకే, ఫైనల్ గా అయితే మీరు ఇన్స్టాగ్రామ్ లో మీ ప్రతిభను కనపరచడానికే వచ్చారు. ఓకే, ఫ్యూచర్ లో సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఎక్స్పోజింగ్ ఏమైనా చేస్తారా? చేయనండి. ఎక్స్పోజింగ్ చేయకుండా ఆఫర్లు వస్తాయంటారా? అంత చేయను, ఎందుకంటే నాకంటూ. ఇప్పుడు ఇన్స్టాలో ఇంకొక పర్సన్ కూడా వచ్చింది, ఎక్కువ బూతులు మాట్లాడుతుంది. తన పేరేం పేరు?
దాని వీడియోస్ చూడను, ఆ చెత్త వీడియోస్ కొంచెం బక్కగా ఉంటుంది. దాని వీడియోస్ చూడను. ఎందుకట్లా? అది మాట్లాడే బూతులు అది అందరినీ ట్రోల్ చేద్ది. దాని ట్రోల్ అందుకే దాన్ని అందరూ వేసుకుంటున్నారు ట్రోలింగ్ లో. ఇప్పుడు ట్రోలింగ్ లో ఆమెను తిడుతున్నారు కరెక్ట్, ఇంకో పర్సన్ కూడా ట్రోలింగ్ చేస్తుంది, మరి తాన్ని కూర్చోబెట్టి మరి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కదా. చేస్తారు మరి, ఇంటర్వ్యూలకు పని ఏముంది. అంటే తను విలేజ్ బ్యాక్గ్రౌండ్, తిను సిటీ బ్యాక్గ్రౌండ్, ఆమె కొంచెం క్లాస్ గా తిడితే ఆమె కొంచెం మాస్ గా తిడుతుంది. ఆ డిఫరెన్స్ అంతే. అంటే ఏవైనా బూతులే కదా. ఏదో నేనైనా కంటెంట్ గా అలాగే బూతులు చేసి ట్రోల్ చేస్తే నేనైనా. సో ఒకవేళ వాళ్ళిద్దరిని మీ ముందు కూర్చోబెడితే మీరేం మాట్లాడతారు వాళ్ళతో? ఆ చెత్త వేస్ట్ లంజలతో నాకు అవసరమే లే. ఒకవేళ మీ ముందుకు వచ్చి కూర్చుంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళతో టైం వేస్ట్, నాకున్న ఇజ్జత్ వాల్యూ పోద్ది సోషల్ మీడియాలో. సో ఆ ఇద్దరు ఇప్పుడు ఎవరైతే వాళ్ళ నేమ్స్ నాకు కూడా అంత ఐడియా లేవు, ఆ ఇద్దరిని మీ ముందు కూర్చోబెడితే వాళ్ళని మీరు చంపడానికి రెడీనా? అసలు వేస్ట్ లంజలతో ఫస్ట్ మాట్లాడిన వెళ్ళిపోతాను అంతే. ఎందుకు మరి అంతగానో ఇజ్జత్ పోయి అసలు ఏంటో వాళ్ళ బాబా వద్దు. వాళ్ళ అసలు ఎక్కువ ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళ గురించి నేను టాపిక్ మాట్లాడను. ఒకవేళ ఒకటి మీకు గానీ ఇప్పటిదాకా మీ ఫ్రెండ్స్ బషీర్ మాస్టర్ గారు కానీ లేకపోతే కొడంగల్ యువశేఖర్ గానీ మీరందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీరందరూ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అన్ని షేర్ చేసుకుంటారు. ఇవన్నీ షేర్ చేసుకున్న ప్రాసెస్ లో వాళ్ళకి తెలియకుండా ఇప్పటి వరకు ఏమైనా సీక్రెట్ లేదు అట్లాంటిది ఏమైనా ఉందా? లేదు. బషీర్ అన్నకు గానీ గుండె నాగరాజుకి గానీ నా పర్సనల్స్ అన్ని తెలుసు. అంటే ఇక్కడ వేరియేషన్ ఉంది, బషీర్ అన్న అంటారు, గుంటి నాగరాజు మాత్రం గుండె నాగరాజు అన్నే అవుతాడు. నేను అన్నాను పిల్ల, నాకు ఒక గుడ్ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. అంటే నాగరాజు కూడా నాకు ఒక బ్రోనే. ఓకే. అలా వైఫ్ నేను వదిన అని పిలుస్తా. అంటే నేను నాగరాజుని అన్న అని పిలవలేను అంతే. ఎందుకట్లా? అంటే ఫ్రెండ్షిప్ ఉంది కదా అన్నని వాడు రాదు. అంటే ఆయన ఏజ్ చూస్తే 50+ లో ఉంటాడు, మీరేమో 25, 26 లో ఉంటారు. గుంటి నాగరాజు ఎప్పుడైనా నాకు ఒక అన్నయ్యే, కానీ నేను అన్నయ్యని ఎందుకు పిల్లనంటే ఒక ఫ్రెండ్షిప్, ఒక ఫ్రెండ్షిప్ అనేది ఒకటి ఉంది. బషీర్ అన్న అన్న అని ఎందుకు అంటానంటే, బషీర్ అన్న అన్న అని ఎందుకు పిలుస్తానంటే ఒక అన్న అనేవాడు. ఎందుకంటే నేను అన్నాను ఎందుకు పిల్లనంటే వీడియోలు చేస్తా. గుంటి అది ఎట్లుంది తెలుసా, పాదాల మీద నరసయాత్ర పాదయాత్ర అన్నట్టు. ఇప్పుడే ఉషారాణి కోసం అన్న అన్నందుకు ఉషారాణి కాళ్ళ మీద పడ్డ గుంటి నాగరాజు. ఇద్దరు అన్నయ్య క్లారిటీ మీ అందరికి ఇప్పుడే ఈ ఛానల్ ద్వారా ఒక క్లారిటీ నేనైతే ఇవ్వగలుగుతున్నా. గుంటి నాగరాజు అన్నయ్య, బషీర్ మాస్టర్ అన్నయ్య, ఇద్దరు వీళ్ళంతా ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో మిమ్మల్ని అందరినీ కూడా జనాలందరూ కూడా స్క్రాప్ బ్యాచ్ అంటున్నారు. సరే, నా పర్సనల్ లైఫ్ లో అందరూ అడిగే క్వశ్చన్ నీకు లవర్ ఉన్నాడా అని అదొకటి. అవును, అది కూడా క్లారిటీ ఇస్తున్నా. నా పర్సనల్ లైఫ్ లో లవర్ లేదు. వాళ్ళ లవర్ది ఓహే ఎంట్రీ నన్ను అడుగు, వాళ్ళ లవర్ది. ఈ కమ్ము ఎందుకు వచ్చా నేను ఈ గుంటి నాగరాజు సావాలి. ఒకటేనా కన్ఫర్మా? అడుగో నువ్వు ఇది ఇంటర్వ్యూ కావాలా? ఈ పక్కన ఇవి మీకు ప్లస్, ఇంటర్వ్యూ ప్లస్ అన్ని ఎడిటింగ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు సో ఫైనల్ గా ఉషారాణి సింగిలా మింగిలా? సింగిలే, ఇంకా సింగిలే 100%. లవర్ లేరు మీకు? లవర్ లేడు. నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మీరు మాక్సిమం ఫోన్ స్క్రోలింగ్ చేసుకుంటూ లేదు అంటే వీడియో కాల్ లోనే మాట్లాడుకుంటున్నారు. ఎవరితో అని ఉంటారు? ఎవరితో లేదు, నాకైతే లవర్. అంటే మీరు సెల్ఫీ తీసుకొని మాట్లాడుకుంటారా? అంతే అంతే, మీరే దాని పిచ్చాని అనాలి. అంటే నా ఫ్యామిలీతో అయినా కాల్ మాట్లాడొచ్చు కదా, నేను లవర్ తోనే కాల్ అనేలాగా. ఒకవేళ మీ ఫ్రెండ్స్ లో ఇప్పుడు మీ బ్యాచ్ ఉంది, మీ ఫ్రెండ్స్ లలో ఎవరైనా పిలిచి అడిగితే? అడగండి, నాకు లవర్ లేరు. అబ్బాస్ అడగమంటారా? అడగండి. అబ్బాస్ మీ ఈ రూమ్ లోనే ఉండు, పిలవండి, అడగండి. అబ్బాస్ ఒక్కసారి రా. తనకి లవర్ ఉందా లేదా? చెప్పుకోవచ్చు. ఎక్కువ పోదు, డిఫరెంట్ గా. అంటే ఎక్కువ బోదు అంటే నువ్వు అనే దాంట్లో చాలా అర్థం. ఒక్కడే చెప్పొచ్చు. గుంటి నాకు ఇదే వద్దు, ఇప్పుడు అందరూ అదే అడుగుతున్నారు హైదరాబాద్ లో. అమ్మాయి అలాంటిది కాదు, జస్ట్ ఫ్యామిలీ పరంగా ఉంటది, వీడియోల పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా, కామెడీ వ్యూస్ పరంగా, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, యూట్యూబర్స్ ఏం చెప్తే అది చేస్తూ ఉంటది. పైసల కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం తప్ప
ఆ అమ్మాయి వ్యక్తిగతంగా చాలా మంచిది. చాలా ఇది మంచిది. నిజం, ఇదే ఫైనల్. ఓకే రైట్, నాకైతే లవర్ మంచి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు. నాకు Okay, లవర్ fine. నాకు లవర్ ఉన్నారు, నువ్వే నా లవర్ అయితే. ఓ, అయితే అంతకన్నా అదృష్టం ఏముంది. ఇదిగో నా హాయ్ ఫ్రెండ్, నా లవర్ ఎవరో చెప్పిన ఈ రోజు రివీల్ చేస్తున్నా. ఇంకా తినే మా లవర్ నేనే ఏంకనేనా అది నేనే. ఆయనే రోల్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే వివర్స్, చూసారు కదా మన ఉషారాణి గారు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారు. ఇప్పుడు కాదు, అయిపోయినా ఆల్రెడీ డెవలప్ అయిపోయారు అంటున్నారు, కానీ ఇంకా డెవలప్ కావాల్సిన చాలా ఉంది. ఓకే, కావాలని కోరుకుంటున్నాం. సో తనకి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి, తనకి మంచి సపోర్టింగ్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా పెరిగి సమాజానికి పనికొచ్చే వీడియోస్ తీయాలి, బూతులు కాకుండా అనే ఒక ఉద్దేశంతో తనని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. రైట్, సో తనకు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా ఎంకరేజ్మెంట్ చేయండి. ఓకే, చూసారు కదా ఫైనల్ గా అయితే ఉషారాణి లోపల ఉన్న ఫీలింగ్స్ ఇవి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన టచ్ స్టూడెంట్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.